తిరుపతిలో టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన 2 ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాలను రెవెన్యూ అధికారులు పార్టీ నేతలకు అందజేశారు. పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మాజీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సీజర్ వర్మకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ 43 ఏళ్ల తర్వాత తిరుపతిలో పార్టీ కార్యాలయానికి స్థలం లభించడం సంతోషకరమన్నారు. తిరుపతిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో చాలా కాలంగా ఎదురు చూడడం జరిగింది. ఇప్పుడు 43 సంవత్సరాల తర్వాత తిరుపతి ఏదైతే అవిలాల దగ్గర ఉండే దీనికి సంబంధించి 2 ఎకరాలు క్యాబినెట్ ఆమోదించడం, దానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదైతే ఒక రాజకీయ పార్టీలకి గైడ్లైన్స్ ప్రకారం ల్యాండ్ ఇవ్వాలనో దీని ప్రకారం కూడా జీవోని ఇవ్వడం, తర్వాత కూడా మన క్యాబినెట్ ఆమోదం తర్వాత ప్రస్తుత జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో మొన్న పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏదైతే అధికారికంగా కూడా 2 ఎకరాల ల్యాండ్ని కూడా ఈరోజు పార్టీ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇది ముఖ్యంగా ఒకసారి చూస్తే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా చూస్తే ఏ కార్యక్రమం చేసినా కూడా తిరుపతి నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక మహానాడు కార్యక్రమాలు కానీ, శంకరావం కార్యక్రమాలు కానీ, పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన, ఏదైనా కొత్త నూతనమైన పథకం తిరుపతి నుంచి ప్రారంభించేది ఆనవాయితీగా కూడా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి ప్లేస్లో శ్రీవారి సన్నిధిలో ఈ యొక్క స్థలాన్ని కేటాయించినందుకు ఏదైతే పార్టీ అభిమానులందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులందరూ కూడా ఇది సంతోషించదగ్గ విషయం. కాబట్టి దీన్ని కూడా జోనల్ కార్యాలయంగా అన్ని చోట్ల కూడా పార్లమెంటు కార్యాలయాల్లో జిల్లా స్థాయిలో ఉంటే ఇది జోనల్కి 4 జిల్లాలకు సంబంధించిన కూడా కార్యాలయంగా ఏర్పాటు చేసుకోవడం, ఆ డిజైన్లన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక తిరుపతిలో ముఖ్యమంత్రి గారు వచ్చినా లేదా పార్టీ నేతలు వచ్చినా కూడా వాళ్ళు ఉండి అక్కడి నుంచి పర్యవేక్షించే విధంగా కూడా ఈ యొక్క భవన నిర్మాణం కూడా సముదాయం నిర్మించుకోబోతున్నాం. దీనికి అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చేతుల మీదుగా, అధ్యక్షురాలు పనబాకమ్మ చేతుల మీదుగా కూడా ఈ యొక్క జిల్లా పార్లమెంటు కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో రూపుదిద్దుకొని అందరికీ 4 జిల్లాలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా పార్టీ నుంచే ఫండ్ కూడా పార్టీ నుంచే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎవరు కూడా ఇది లేదు, పార్టీ పరంగానే దీని ఖర్చులు కానీ అన్నీ కూడా చూసుకునే కార్యక్రమం కూడా చేస్తూ స్టేట్ లెవెల్లో కూడా 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగతా పార్లమెంటు ఏరియాల్లో కూడా, నియోజకవర్గాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసే దిశగా కూడా ముందుకెళ్లడమే కాకుండా నియోజకవర్గాల్లో కూడా, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తూ ఉందంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలే కాకుండా ఇప్పుడున్న కార్యకర్తలందరూ కూడా మనోభావాలను అర్థం పట్టే విధంగా ఏ కార్యక్రమాలైనా కూడా పార్టీ ఆఫీస్ నుంచే తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో కూడా పార్టీ కార్యాలయాల స్థాపన కానీ అవి కంప్లీట్ చేయడం కానీ అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహించే దిశగా కూడా ఇప్పుడు కూడా చూస్తే మొన్న కమిటీలు వేసినాక కూడా అందరికి కూడా ఏ విధంగా రాబోయే రోజుల్లో పార్టీ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్క ఇన్ఛార్జి మంత్రులు కూడా పార్లమెంటు కార్యాలయానికి వచ్చి ఇక్కడ పార్టీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఈడ ఒక రోజు అర్జీలన్నీ కూడా తీసుకోవడం, తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి సహకరించే విధంగా, దీనివల్ల ఏమవుతుందంటే పార్టీ కార్యకర్తలకి పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ యొక్క ఇన్ఛార్జి మంత్రి కానీ లేదా జోనల్ కోఆర్డినేటర్ కానీ ఒక రోజు ఉంటారు, వాళ్ళకి సమస్యలు చెప్పుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా పార్టీ పరంగా కృషి చేయడానికి పార్టీ కార్యాలయాలు దోహదపడతాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.